Ananda Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 984810577. పశ్చిమాసియాలో శాంతి వికసించబోతుందా? అమెరికా ప్రతిపాదించినటువంటి యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కూడా అంగీకరించిందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇరాన్ ఒక అధికారిక ప్రకటన చేసింది. అయితే ఒక 10 డిమాండ్లని అమెరికా ముందర పెట్టింది. యుద్ధ పరిహారంతో పాటు జరిగిన నష్టానికి బాధ్యత వహించాలి, ఇరాన్ మీద చర్యలు తీసుకోవడాన్ని కూడా నిలిపివేయాలని చెప్పని కోరింది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడులు కొనసాగిస్తోంది. సో ఎలాంటి పరిణామాలకి ఇది దారితీసే అవకాశం ఉంది? ఈ తాత్కాలిక విరమణ శాశ్వతం అయ్యేందుకు ఉన్నటువంటి అవకాశం ఏంటి? మనతో పాటు ఉన్నారు నాగార్జున రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, అలానే సిఏ. ఆయనతో మాట్లాడదాం. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కూడా. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ యుద్ధం విరమణ అనేది ముందు శాశ్వతం కావాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే భారతీయులు కూడా దీనికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్గా ఎవరు ఊహించిన విధంగా రేపటికల్లా నాగరికత నాశనం అన్నటువంటి ట్రంప్ నోట విరమణ అనేటువంటి మాట వినిపించింది. సో ఇది ఎంతవరకు అమలు సాధ్యమయ్యే అంశం అవుతుంది? పాయింట్ నెంబర్ 1 కేశవ్ గారు, అసలు అమెరికా వాళ్ళు యుద్ధ రంగంలోకి రావడం అనేటువంటిదే బుద్ధి తక్కువ పని. వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. ఇజ్రాయిల్ వాళ్ళ స్ట్రాటజీకి వాళ్ళు బలైపోయారు. పాయింట్ నెంబర్ 2, అవసరము లేనటువంటి దగ్గర తలదొరచడం మూలకంగా వచ్చిన ప్రాబ్లం. పాయింట్ నెంబర్ 3, యావత్ ప్రపంచం కూడాను దీని గురించి తీవ్రంగా సంక్షోభంలో పడుతుంది. రేట్లు పెరిగాయి, ఎట్సెట్రా ఎట్సెట్రా అందరికీ తెలిసిందే. దీని ఎఫెక్ట్ అనేది భారతదేశం మీద కూడా బాగానే ఉంటుంది. ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం అనేటువంటిది అమెరికన్స్ చేసిన తప్పు. అది యాక్చువల్గా అమెరికన్ ప్రజల యొక్క తప్పు కూడా కాదు. 33 కోట్ల మంది అప్రాక్సిమేట్లీ అమెరికన్స్ తప్పు కూడా కాదు. ఒకే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు. పెంటగాన్ వాళ్ళు చెప్పినా, మిలిటరీ అఫీషియల్స్ చెప్పినా, టాప్ ర్యాంకింగ్ అఫీషియల్స్ చెప్పినా కానీ వినకుండా ఎగోయిజానికి పోయి, నా అంత పోటుగాడు లేడు, నా గురించి మీకేం తెలుసు, వెనిజులాలో చూడండి 2 గంటల్లో ఆపరేషన్ చేసి తీసుకొచ్చేసాను, గ్రీన్లాండ్స్ని కూడా నేను కలుపుకుంటాను అంటే ఎవడూ మాట్లాడలేదు, కెనడా 51వ రాష్ట్రం అంటే కూడా ఎవడూ మాట్లాడలేదు. ఎగోయిజం పెరిగిపోయిందనమాట. అందులో ఏంటంటే ఇది లాస్ట్ ఆపర్చునిటీ ఆయనకి. నేనేం చేసినా సరిపోద్ది, మంచి చేసినా చెడు చేసినా సరే కాక ఇంకోసారి నేను ఎలక్షన్లో నిలబడేది లేదు, నన్ను ఎన్నుకునేది లేదు. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఎక్స్ట్రాలు అనక తప్పదు. దీని మూలకంగా అమెరికా పరువు పోయింది, అమెరికన్ డెమోక్రసీ పరువు పోయింది, నాటో వాళ్ళ పరువు పోయింది, మిలిటరీ అఫీషియల్స్ పరువు పోయింది, పెంటగాన్ పరువు పోయింది. ఏమి సాధించాడు చివరికైనా? మొదలుపెట్టింది దేనికి? అక్కడే రెజ్యూమ్ చేంజ్ కావాలి, అది కుదరలేదు. 3 రోజుల్లో యుద్ధం అయిపోతుంది, అది కుదరలేదు. ఇప్పుడు 39వ రోజు. అక్కడ ఉండేటువంటి గల్ఫ్ దేశాల్లో మా యుద్ధ స్థావరాలు చాలా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. కానీ చేశారా లేదా? ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. రష్యా కానీ చైనా కానీ ఇరాన్కి వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారా కానీ ప్రత్యక్ష యుద్ధంలోకి ఇంకా రాలేదు. ప్రత్యక్ష యుద్ధంలోకి వచ్చిందంటే World War III. రిజ్యూమ్ చేంజ్ చేసేస్తాం మేము, కుదరలేదు. మీ దగ్గర 460 కేజీల ఎన్రిచ్డ్ యురేనియం ఉంది, అది 60% ఎన్రిచ్డే ఉంది, అది ఆయుధాలు తయారు చేయడానికి పనికిరాదు అన్న సంగతి ఇంటర్నేషనల్ అటామిక్ కమిషన్ కూడా చెప్పినా కానీ వినలేదు. ఎవరు చెప్పినా వినరు అంతే. ఇప్పుడు ఏం సామె చెప్తారు? ఇది తెలుగులో కూడా ఒక సామె చెప్తారు కదా, మూర్ఖుడు అనేవాడు రాజు కంటే బలవంతుడు. నేను పట్టుకున్న కుందేలు 3 కాళ్ళు అంటాడు, మట్టిని పిండి తైలం తెస్తానంటాడు. ఆయన అది కూడా చెప్పాడు. కేవలము తన సైన్యాన్ని సమీకరించుకోవడానికి మాత్రమే 5 రోజులు యుద్ధ విరమణ అన్నాడు, కానీ యుద్ధ విరమణ జరగల. ఇప్పుడు మళ్ళీ 15 రోజులు యుద్ధ విరమణ అంటాడు, అది కూడా జరగదు. ఒకవైపు ఏమో సివిలియన్ టార్గెట్స్ని టార్గెట్ చేస్తానంటాడు, బ్రిడ్జిల్ని కొడతానంటాడు, డీసాలినేషన్ ప్లాంట్స్ని కొడతానంటాడు, ఇంకో పక్క ఏమో యుద్ధ విరమణ అంటాడు, టాక్స్ అంటాడు. ట్రంప్ గారి మాటలు వినడము అనేసి అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము రకరకాల మాటలు చెప్తుంటాడు. జంపు జిలాని, ఆయారాం గయారాం బాబుత్ అనమాట. సో ఇప్పుడు ఒక కన్క్లూజన్ వచ్చినట్టు సార్, ఈ విరమణ అనేటువంటి దానికి ఇజ్రాయెల్ అయితే అటాక్స్ కంటిన్యూ చేస్తుందని సమాచారం ఉంది. అమెరికాకి ఇరాన్కి మధ్య సామరస్య విరమణ జరిగింది అనుకోవచ్చా? ఎట్లా అనుకుంటారు సార్? మనం అవకాశం లేదు. ఇజ్రాయెల్ చేస్తున్నారు, నాకేం సంబంధం లేదని చెప్పి ట్రంప్ అంటాడా? అనమన్నట్టు చూద్దాం ఎంత మాత్రం అంటాడు. మరి కుదిరే పనేనా ఇది? ఇలాగే చెప్తూ ఉంటారు, ఎవరు ఏమీ పెద్దగా పట్టించుకోరు. నాటో వాళ్ళందరూ కూడాను కుదరదు బాబు అన్నారు. టెర్రరిస్టుల మూలకంగా ఇండియా దెబ్బతిన్న సంగతి ట్రంప్ గారికి తెలీదా? తెలుసు. మరి అలాంటప్పుడు ఆ టెర్రరిస్టులను ఉత్పత్తి చేసేటువంటి పాకిస్తాన్కు చెందినటువంటి
సైనిక అధికారిని పక్కన కూర్చోబెట్టుకొని యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. నీ మీద ట్విన్ టవర్స్ మీద దాడి చేసి 3,000 మంది చనిపోయినప్పుడేమో అదే బిన్ లాడన్ని పాకిస్తాన్లో ఉంటే నువ్వు వచ్చి ఎత్తుకెళ్తావు, అది తప్పు కాదు. కానీ అదే మన ఇండియా వాళ్ళు చేస్తే తప్పు అంటాడు. ఆయన చేసింది నేను ఏది చేసినా కరెక్టే అంటాడు, అవతల వాళ్ళు ఏది చేసినా తప్పు అంటాడు. నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఏమీ ఉండవు. పగలు రాత్రి అనేటువంటిది ఏముండదు. మహాభారత యుద్ధం కూడా మనం కూడా చూసాంగా, యుద్ధానికి వచ్చినప్పుడు శంకు పూరిస్తారు, సాయంత్రం అయ్యేసరికి యుద్ధం ఉండదు. కానీ ఇప్పుడు అదేం లేదుగా, ఇప్పుడు అంతా యుద్ధాలన్నీ కూడా రాత్రే జరుగుతుంది. అసలు ఇవాళ రేపు అసలు ట్యాంకులు వేసుకొని యుద్ధం చేసేవాడు ఎవడండి? ఆ యుద్ధాలన్నీ వేరే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయిల్ వార్, పవర్ వార్, సైబర్ వార్, ఆధిపత్యము వారు. ఆయుధాలు అమ్ముకోవాలి, యుద్ధాలు జరగాలి, ఆయుధాలు అమ్ముకోవాలి. ఆ ఆయుధాలు తయారు చేసే కంపెనీలన్నీ అమెరికా కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి లాభాలు రావాలి, డౌ జోన్స్ నాస్డాక్లో వాళ్ళ షేర్ వాల్యూలు పెరగాలి. వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ తోటే ఈయన ట్రంప్ గారు మళ్ళీ ప్రెసిడెంట్గా వస్తాడు. ఇది అసలు సంగతి, ఇది ప్రజలు తెలుసుకోవాలి. మీ టీవీ వాళ్ళు ఎవరు ఇది చెప్పరు. ఆ టైప్ ఆఫ్ విమానం, ఈ టైప్ ఆఫ్ విమానం 3 కూలిపోయినాయంట, 10 కూలిపోయినాయంట, 20 కూలిపోయినాయంట, వీళ్ళు మిజైల్స్ చేస్తున్నారంట, వాళ్ళు అది చేస్తారంట, పెంటహాక్ మిజైల్ అంట, పేట్రియాట్ మిజైల్ అంటే పాడు పచ్చిబదులు పెండాకోడు. అసలు చిదంబరం రహస్యం ఏందా అంటే ఆయుధాలు అమ్ముకోవాలి. ఓకే, మొదటిది అక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైన వనరుల మీద ఆధిపత్యం సంపాదించాలి. 2, మూడవది వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకోవాలి. 4వది మాకు తప్ప ఎవరికి కూడాను అణ్వాయుధాలు ఉండకూడదు. ఈ 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి. 5,000 సంవత్సరాల చక్కటి చరిత్ర ఉన్నటువంటి ఇరాన్ని ఏమీ చేయలేరు. ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా చేయగలిగారా? 20 సంవత్సరాలు ఉండి మొత్తం చెంబు తప్పేళ మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేసి సర్దుకుపోయారుగా. అవునా? ఇప్పుడు 1969లో వియత్నాంలో ఏం చేశారు? 8 సంవత్సరాలు యుద్ధం చేశారు, పారిపోయారు. ఇరాక్లో ఏం చేశారు? అలాగే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళది గెరిల్లా వారబ్బా వాళ్ళది. ఇప్పుడు వచ్చినటువంటి విరామం ఒకటి, మనం విరామం అని అనుకుంటే ఒకవేళ హార్మూజ్ నుంచి మీరు అనుకోవద్దు, నేను చెప్తున్నాను, మీరు అనుకోబాకండి. ఇట్లాంటి అజంప్షన్స్ అన్నీ చేయబాకండి. మీరు విరామము అని అనుకోబాకండి. పోయినసారి 5 రోజులు విరామం అన్నాడు. దేనికోసము? నిజంగా శాంతి చర్చలకు జరగడానికి కోసమనా? కాదు. వాడు నష్టపోయినటువంటిది ఏదైతే ఉందో, మిజైల్స్ అన్నీ అయితే పోయినా వాటిని మళ్ళీ సమీకరించుకోవడానికి అక్కడి నుంచి తీసుకురావాలిగా. అందుకనే 5 రోజులు యుద్ధ విరమణ. ఎట్లా నమ్ముతాం మనం? ఇప్పుడు 15 రోజులు ఒక పక్కేమో ఇజ్రాయెల్లో ఉన్నాను, నువ్వు బాంబులు వేస్తున్నావా బాబు అని చెప్తాడు. ఈయనేమో 5 నిమిషాలు యుద్ధ విరమణ అంటాడు. పొద్దునేమో శాంతి చర్చలు అంటాడు, మధ్యాహ్నం ఏమో నో తూచి అంటాడు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకో మాట చెప్తాడు. 48 అవర్స్ నీకు టైం ఇస్తున్నాను, లేకపోతే నీ సంగతి ఏందో తేల్చేస్తానంటాడు. అన్నీ కూడా ఏంటంటే చెయ్యడము చేతగానటువంటి వాడు చెప్పేటువంటి మాటలు. బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి చూస్తున్నాడు. కుదరదు. ఓకే, ఇరాన్ వాళ్ళు లొంగరో, వాళ్ళ దేశాన్ని నువ్వు నష్టపరిచావు, చివరికి సివిలైజేషన్నే నాశనం చేస్తారంటావు. అసలు సివిలైజేషన్ అంటే అర్థమైందో ట్రంప్ గారికి తెలుసా? 250 సంవత్సరాల కింద స్వతంత్రం సంపాదించుకొని డెమోక్రటిక్ కంట్రీగా ఉన్నటువంటి అమెరికా మంచి దేశము, గొప్ప దేశము. మన వాళ్ళు కూడా 35 లక్షల మంది పైగా ఉన్నారు. సత్య నాదెండ్ల, ఇందిరా నూరి లాంటి వాళ్ళు ఆ దేశం యొక్క అభివృద్ధికి చాలా దోహదం చేశారు. ఎవరు పోయినా సరే ఆహ్వానిస్తారు. మన వాళ్ళు పెళ్ళిళ్ళు పబ్బాలు అయినా కూడా చక్కగా పోలీస్ సెక్యూరిటీ అన్నీ కూడా కల్పిస్తారు. ఎక్సలెంట్ కంట్రీ. కానీ ఇలాంటి వ్యక్తి ఒకడు కనుక ఉన్నాడంటే సర్వనాశనమే. హార్మూజ్ పరిస్థితి ఏంటి? దాన్ని ఎంతవరకు రిలీవ్ అంటే ఇరాన్ పట్టుని అక్కడి నుంచి సడలించాలనేది ఒక టార్గెట్. విరమణ అనేటువంటి సాగు కూడా హార్మూజ్ పైన పెరుగుతున్నటువంటి ఒత్తిడిని తగ్గించడం కోసం ఒక వ్యూహం అని చెప్పి అంటున్నారు. వదిలిపెట్టే పరిస్థితి ఉందా నిజంగా ఇరాన్ చేతుల్లో? వ్యూహాలంటూ ఏముండవండి. పిచ్చి పనులు చేసేవాడికి వ్యూహం ఏముంటుంది సార్? ఇరాన్ వాళ్ళకన్నా వ్యూహం ఉంది, కానీ అమెరికా వాళ్ళకి వ్యూహం ఎక్కడుంది? ఇప్పుడు ఏం చెప్తాడో తెలియదు వాడు. ఇంకా వ్యూహాలు స్ట్రాటజీలు ఎక్కడుండే? నేను దాని మీద 2 వీడియోలు చేశాను. అమెరికాకి వ్యూహము లేదు, యుద్ధ తంత్రము అమెరికాకి లేదు. చక్కటి యుద్ధ తంత్రం అనేది ఇరాక్కి ఉంది. వాళ్ళకి అసలు శిస్తలైన ఆయుధాలు ఇంతవరకు బయటికి తీయలేదండి వాళ్ళు. ఆ ఆయుధాలు కనుక బయటికి ఎందుకు తీస్తారో వాళ్ళు తీయరు ఇప్పట్లో. ఈ మంతన యుద్ధం ఇంకో 3 సంవత్సరాలు జరిగినా సరే కాక, ఇది రష్యా కన్నా ఉక్రెయిన్కి మధ్య జరిగినట్టు లొంగరవాడు. ఇట్లాంటి వాటికి చాలా అలవాటు పడ్డారు సార్ వాళ్ళు. ఇరాన్ చరిత్ర తీసుకోండి సార్ మీరు ఒకసారి. 5,000 సంవత్సరాల కింద చరిత్ర కనుక తీసుకుంటే వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంటున్నాం, కానీ అది యాక్చువల్గా ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు. అది ఒకప్పుడు అదంతా కూడాను పర్షియన్ రిపబ్లిక్. అది పర్షియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మేధావులు, వ్యాపారంలో మంచి దిట్టలు. మన ఇండియాలో ఉండే టాటాసు, గాడ్రేజెస్ వాళ్ళు కూడా పర్షియన్సేగా. పర్షియన్స్ వాళ్ళ భాష వేరే, వాళ్ళ సాంప్రదాయం వేరే, సంగతి సంవత్సరం ఆల్టుగెదర్ డిఫరెంట్. అది తర్వాత ఏమైందంటే రోమన్ ఎంపైర్స్ వచ్చి, బైజంటైన్స్ వచ్చి, తర్వాత మళ్ళీ ఆటోమన్ ఎంపైర్ వచ్చి, సోన్ అండ్ సో ఫోర్త్ అంతా కలిసి గ్రాడ్యువల్గా మారిపోయారు. కాబట్టి అది యాక్చువల్గా ఇరాన్ అనేది ముస్లిం కంట్రీ అయిపోయింది. అది ముస్లిం కంట్రీ కాదు.
అయినప్పటికీ కూడాను వాళ్ళ మూలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు పోలా. ఓకే. నువ్వేమి చేయలేవు, వాళ్ళు డిఎన్ఏలో ఉండిపోయినాయి. నేను సివిలైజేషన్నే డిస్ట్రాయ్ చేస్తానంటే అతనికి సివిలైజేషన్ అంటే ఏందో తెలియదు కాబట్టి డిస్ట్రాయ్ చేస్తానంటున్నాడు. ఆ సివిలైజేషన్ అనేది డెవలప్ చేసుకుంటే తెలుస్తుంది. సివిలైజేషన్స్ ఎన్ని చూడలేదు మనం. ఇరాన్లో ఆ రకమైనటువంటి సివిలైజేషన్ ఉన్నప్పుడు అటువైపున ఈజిప్ట్లోనే ఉంది, ఇటువైపున భారతదేశంలో కూడా ఉంది. అక్కడ అమెరికా దగ్గర మచ్చు పిచ్చు ఈజ్ ఆల్సో గుడ్ సివిలైజేషనేగా. మరి ఇవన్నీ సివిలైజేషన్స్. చైనీస్ సివిలైజేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ సివిలైజేషన్. మంగోలియన్స్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ సివిలైజేషన్ ఆయనట్టే డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ 48 గంటలు టైం ఇస్తున్నా, 5 రోజులు విరమణ ఇచ్చేసా, నువ్వు పీస్ టాక్స్కి వచ్చేసాయి, హర్మోజ్ సంగతి ఏందో నేను చూస్తా, నీ వీపు పగల కొడతా, నీ నడ్డి విరక్ కొడతా, ఏమనుకుంటున్నావు? ఈ బెదిరింపులకు అంతా లొంగేవాళ్ళు కాదు. కానీ అంటే ఈయనే మొదలు పెట్టాడు కాబట్టి ఈయనే ఆపాలి. సివిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. బ్రిడ్జ్లు, రహదారులు మొత్తం ఇరాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది కాబట్టి లొంగిపోక తప్పదు అనే ప్రచారం ఒకటి అంతర్జాతీయ మీడియాలో ఎక్కువగా ఉంది. తప్పు, అది కుదరదు. వెస్ట్రన్ మీడియాని అస్సలు నమ్మడానికి వీల్లేదు. మీరు బీబీసీలో కానీ సిఎన్ఎన్లో కానీ ఇంకో దగ్గర కానీ చూడండి, ట్రంప్ చాలా చక్కగా డెసిషన్ తీసుకున్నాడు, ఇరిచేస్తాడు, పొడి చేస్తాడు అంటారు. అసలు సంగతిలో బయటికి రావు. అది ఇటువైపు నష్టం ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది, అటువైపు నష్టం అనేది ఎక్కడ ఎందుకు? ఇజ్రాయెల్లో నష్టం జరగలేదా? నాకు తెలిసిన ఫ్రెండ్స్నే కొంతమంది ఇజ్రాయెల్ అడిగితే వాళ్ళు చెప్పారు ఇంచుమించుగా $50 బిలియన్ నష్టం జరిగిందండి అని. మరి పేపర్స్లో ఎక్కడ రాలేదు కదా, నీకెట్ట తెలుసాయా బాబు అంటే, చూసేవాళ్ళకి మాకు తెలుస్తుంది కానీ వాళ్ళకేం తెలుస్తుంది సార్ అని అడిగారు. అదేవిధంగా నాకు కువైట్లో, సౌదీ అరేబియాలో, యెమెన్లో, యుఏఈలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. రోజుకు ఒకసారైనా ఫోన్ చేసి ఏంటయ్యా మీ పరిస్థితి అని అడుగుతుంటాను నేను. ఏమోనండి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏందో తెలియట్లేదండి సంఘ సమాచారం అంటారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆయిల్ రేట్లు బాగా పెరిగి సంపాదించుకున్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుకున్నారండి. వాళ్ళ బాండ్స్లో పెట్టుకున్నారు, షేర్స్లో పెట్టుకున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు, ఎకరాల కొద్ది భూమి కొన్నారు, వ్యవసాయం చేశారు, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, అత్యంత విలాసవంతమైనటువంటి షిప్పులు కొనుక్కున్నారు. అవన్నీ కూడా అమెరికాలో ఉండిపోయినాయి. వీళ్ళు సేవింగ్స్ మొత్తం అమెరికాలో ఉండిపోయినాయి. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే ట్రంప్ను కనుక వ్యతిరేకిస్తే ఎసెట్స్ మొత్తం ఫ్రీజ్ అన్నాడు అనుకోండి, స్తంభింపజేస్తున్నాడు అనుకోండి, వీళ్ళు అయిపోతారు. అదే గల్ఫ్ దేశాలు అందుకే ఇరాన్కి వ్యతిరేకంగా నిలబడ్డాయి. అందుకని చెప్పి ట్రంప్నేమో కాదనలేరు. ఇటు పక్కకు వచ్చేసరికి ఏమో అందరూ ముస్లిమ్సే, వాళ్ళందరూ ఏమో సున్నీసు, వీళ్ళేమో షియాసు. వాళ్ళిద్దరి మధ్య తగాదని డబ్బు చేసుకుందామని చెప్పి ట్రంప్ గారు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కనుక ఏకమైపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? షియాస్ అండ్ సున్నీస్ ఇద్దరు ఏకమైపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏకం కానియకుండా చూడాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తుండాలి. యుద్ధమో ఇప్పట్లో ఆగుతుందా? ఆగదు. 15 రోజులు విరామమో తూచి. ట్రంప్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. అలాగా సార్, విరామం లేదు అనుకుంటే ఇరాన్ తట్టుకునే పొజిషన్లో ఉందా? నేను చెప్తున్నాను కదండి, వాళ్ళ దగ్గర ఉన్న అసలు శిస్తలైన ఆయుధాలు ఇంకా బయటికి తీరేదండి ఏం చెప్తున్నానుగా. మరి ఇంకా ముందు ఉంది ముసళ్ళ పండుగ అంటారు. మరి అంతేగా, ముందుంది ముసళ్ళ పండుగ. రైట్. అంతం ఎప్పుడు ఉంటుంది? ట్రంప్ గారి చేతుల్లోనే ఉంది. ఒకటే ఒక మాట రెజ్యూమ్ చేంజ్ అనుకున్నాను, కుదరలేదు, మీ ఇష్టం, మీరు ఎవరికి ఎలా కావాలంటే అలా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. హార్మోజ్ని రిలీజ్ చేయండి, ప్రపంచానికి అంతర్గతంగా బాగా సుఖవంతంగా ఉంటుంది. ఇక మీ అంతర్గత విషయాల్లో నేను జోక్యం చేసుకోను. నీకు నష్టం జరిగిందంటున్నావు కాబట్టి ఎంతో కొంత ఇస్తాను, రాను చర్చలకి అంటే వాళ్ళు అమెరికా వాళ్ళు ఏమంటారు? కుదరదో, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటారు. వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఏమంటాడు? నువ్వెవడరా నాకు చెప్పడానికి అంటారు. ఇంక సమస్య ఇప్పుడు ఎట్ట తాగుతుంది? ప్రపంచంలో ఎవడు కూడా ఇంటర్ఫియర్ కాదు. మధ్యలో ఏదో పాకిస్తాన్ అడుగాడు ఊపాడు కానీ మీడియేషన్ అంతా మేమే చేసామంటారు కదా పాకిస్తాన్. ఆడ బొందా పాడు పచ్చిపదలు అడుక్కు తినే దేశం, వాడేం చేస్తారు సార్? బయలు వాళ్ళు చేసేది ఉండదు, చచ్చేది ఉండదు. కానీ మోడీ గారికి మంచి ఆపర్చునిటీ. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. చెప్పండి సార్. అటు ఇజ్రాయిల్ వాళ్ళకి మంచి మిత్రత్వం ఉంది, ఇరాన్ వాళ్ళతోటి మంచి మిత్రత్వం ఉంది, 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. వాళ్ళిద్దరికి మధ్య మనకి అనుబంధ సంబంధాలు చాలా ఉన్నాయి. మంచి సివిలైజ్డ్ కంట్రీస్, సివిలైజేషన్ నేషన్స్ ఇవి. ఒకే టైంలో పుట్టాయి, ఒకే టైంలో పెరిగి దినదినాభివృద్ధి చెందాయి. ఇరానియన్స్ కూడా చాలా తెలివిగల వాళ్ళు, మంచివాళ్ళు, కాదనడానికి వీలేదు. ఇజ్రాయలీస్ కూడా అలాంటి వాళ్ళే. ఇద్దరిని మనం కాదనుకోలేము. ఇద్దరూ మనకి సమానమైన దూరంలోనే ఉన్నారు. ప్రాబ్లం వచ్చేదల్లా ఎక్కడయా బాబు అంటే ఈ ట్రంప్ తోటే ప్రాబ్లం. మామూలుగా కనుక అయినట్టయితే మన తెలుగు టీవీ ఛానల్స్లో కానీ మన లాంగ్వేజ్ కనుక మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది, ఆ లాంగ్వేజ్ మాట్లాడచ్చు. కానీ ఆయన అమెరికాకి అధ్యక్షుడు కదా, వాళ్ళ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కాబట్టి, అంతర్గత విషయం కాబట్టి మనము థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ వాటి మాట్లాడకూడదు. గౌరవనీయులమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అనేటువంటి మాట మాత్రమే మాట్లాడాలి.
మన టీవీ ఛానల్స్లో వచ్చే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. వాడు వీడు అనే ఏకవచనం కూడా ఉపయోగించకూడదు. ప్రజలు ఎన్నుకున్నారు, నువ్వు నేను ఎవడు కాదనడానికి. ఇండియా మధ్యవర్తిత్వం చేసినా కానీ ఇద్దరిని ఒక సానుకూలమైన వాతావరణాన్ని తీసుకురావచ్చు. కానీ ట్రంప్ గారు ఒప్పుకోరుగా. ఇప్పుడు మన భయంలా అదే భయం కూడా కాదు, అది ఎందుకు వచ్చిన బాధను ఊరుకుంటున్నాం మనం అంతే. ఏమో ట్రంప్ ఏమంటాడో మనకు తెలియదుగా. పొరపాటున ఉన్నట్టుండి మోడీ వాట్ ద బ్లడీ హెల్ యూ నో యా యువర్ నేమ్ ఈజ్ అపియరింగ్ ఇన్ ఎస్టర్న్ ఫైల్స్ ఆల్సో ఐ నో అబౌట్ యూ. యూ డోంట్ హ్యావ్ అ వైఫ్, యూ డోంట్ హ్యావ్ అ చిల్డ్రన్, ఎట్సెట్రా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మాట్లాడాడుగా. అంటే ఇంకా ఆ లాంగ్వేజ్ నేను చెప్పలేను నేను, కానీ మాట్లాడా లేదా? మరి అట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడతావు? కానీ ఎవడో ఒకడు గట్టివాడు తగులుతాడు. ఆ గట్టివాడు ఎవడు అనేసి అంటే ఏదో ఒక రోజు సౌదీ అరేబియా కింగే ఎదురు తిరుగుతాడు. ఆయన కనుక ఎదురు తిరిగాడంటే మిగిలిన వాళ్ళందరూ ఏకమైపోతారు. ఇక అక్కడ షియాషు సున్నీషు అనేటువంటి తేడా ఉండదు, ఏకమైపోతారు. అమెరికా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే షియాల్ని సున్నీలని వేరు చేయాలి, వాళ్ళ భూభాగం మీద ఆధిపత్యం సంపాదించాలి, మన దగ్గర వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళకి సంబంధించిన ఆస్తులను మన దేశంలో ఉన్నాయి కాబట్టి మనల్ని ఏమీ చేయలేరు, మనకి సైనిక అధికారం ఉంది, నా ముందు ఎవడైనా తలంచుకుంటాడు అని అనుకుంటున్నారు. కానీ అమెరికా అంటే పెద్ద దేశం, మనకు మర్యాద ఇస్తున్నారని చెప్పి ఆయన అనుకోవట్లా. నా అంత పోటుగాడు మనగాడు ఎవడు లేడు అనుకుంటున్నాడు. గుండె మింగేవాడు ఒకడు ఉంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఒకడు ఉంటాడు గ్యారంటీగా. వియత్నాంలోనే ఏం చేయలేకపోయారు మీరు. 8 ఏళ్ళు కొట్లాడి ఏం చేసావు వియత్నాంలో? నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు కొట్లాడావు, ఏం పీకావు నువ్వు? లేదు. ఇరాక్లో ఏం చేసావు? అంతే నువ్వు చేసిన పరిస్థితి. ఇలా ఇంకొద్ది రోజులు కొనసాగితే మళ్ళీ పెట్రోల్ ధరల దగ్గర నుంచి ప్రతి దేశం కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కంటిన్యూగా. ఆయనకి ఎఫెక్ట్ కావాలనే కదా మా ట్రంప్ గారి ఉద్దేశం. రైట్. ఎఫెక్ట్ అయితే నా దేశంలో ఒక గ్యాలను పెట్రోల్ అనేటువంటిది $4 అయితే ప్రపంచంలో అది $8 కావాలి. అది ఆయన ఉద్దేశం. $8 కావాలనేసి అంటే డాలర్లకి డిమాండ్ పెరుగుతుందిగా. డాలర్లకి డిమాండ్ కనుక పెరిగితే ఏమవుతుంది? వేరే దేశాలు నష్టపడతాయి, వేరే దేశాలు నష్టపడాలి, నేను బాగుపడాలి, అది ఆయన ఉద్దేశం. అందరూ నా దగ్గరికి రావాలి. 50 years అగ్రిమెంట్ అది. ఏది పెట్రోల్ డాలర్ అనేది ఇప్పుడు అది పోయిందిగా. ఇరాన్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేసి అంటే యుద్ధ తంత్రం. షియాలు సున్నీలు కలిసిపోవాలి, పెట్రోల్ డాలర్ అనేటువంటిది పోవాలి, అమెరికా ఆధిపత్యాన్ని మేము సహించము, మీ అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు, ఇప్పుడు దాకా జరిగిన యుద్ధానికి మీరు కాంపెన్సేషన్ మాకు ఇవ్వాలి, మీకు అణ్వాయుధాలు ఉన్నాయి, మేము అణ్వాయుధాలు ఉంచుకుంటాం మా దేశ భద్రత కోసం, మా ఆయలు మేము అమ్ముకుంటాం, నువ్వెవడు అడగడానికి. రైట్. ఇది ఇరాన్ వాళ్ళది. మరి ఇరాన్ వాళ్ళ లాజిక్ కరెక్టేగా. అమెరికా వాడి దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు కానీ ఇరాన్ దగ్గర ఉండడానికి వీల్లేదు, పాకిస్తాన్ దగ్గర ఉండొచ్చు కానీ ఇండియా దగ్గర ఉండడానికి వీల్లేదంటే హూ ఆర్ యూ? నువ్వెవరయ్యా చెప్పడానికి? నా దేశ భద్రత కోసం నేను చేసుకుంటా. ఇరాన్లో ఉన్న ఆయిల్ మొత్తం మీద కూడా నా ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముతాను, నా ఇష్టం వచ్చినోడికి అమ్ముతానంటే హూ ఈజ్ ట్రంప్ టు సే దాట్? సో ఈ పీఠముడు అంత ఈజీగా వీడేది కాదు. ఈజీగా వీడతారు సార్. అది ఎప్పుడు ఎగోయిజం తగ్గితే, ఆయుధాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందామనేటువంటి నీచమైన ఆలోచన పోతే, ప్రపంచం శాంతియుతంగా ఉండాలని కోరుకున్న వాడైతే కుదురుతుంది. కానీ ట్రంప్ దగ్గర ఏవి లేవుగా. ఒక పక్కేమో శాంతి చర్చలుగా రండి అంటావు, శాంతి చర్చలు జరుగుతున్నప్పుడే మళ్ళీ యుద్ధం చేస్తావు. అదేమంటే నేను కాదు కదా, ఇజ్రాయెల్ చేసింది కదా అంటావు. మొదట్లోనేమో ఇద్దరం కలిసే చేస్తున్నాం అంటావు, ఇప్పుడేమో ఇరాన్ మీద తోసేస్తావు. అమెరికా వాళ్ళది ఎప్పుడూ అలాగే ఉంటుందండి. అందుకనే మనం అమెరికా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికా వాళ్ళతోటి ఎక్కువ కాలం మనం స్నేహంగా చేసామంటే పావుని పక్కలో వేసుకొని పడుకున్నట్టే. రైట్. రైట్ సార్. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. ఆయారాం గయారాం. ఆయుధాలు అమ్ముకోవాలి, యుద్ధాలు జరగాలి, కర్ర పెత్తనం చేయాలి. ఎవడు ఒప్పుకుంటాడండి? పేరుకు మటుకు డెమోక్రటిక్ కంట్రీ అంటాడు, యాక్చువల్గా బిహేవియర్ చేసేదంతా కూడాను ఇరాన్ వాళ్ళు అంత తొందరగా నమ్మరు, లొంగరు. ట్రంప్ గారి చేతిలోనే ఉంది. ఆయన ఎవడు చెప్పినా ఎండవు. అల్టిమేట్గా ఒప్పించగలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే నేటో వాళ్ళే. నేటో వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు. నువ్వు ఎంత బెదిరించినా ఎంత చేసినా ఏమీ కుదరదు. మోడీ గారికి మంచి అవకాశము, ఇద్దరూ సమాన దూరంలో ఉన్నారు కాబట్టి చెప్తే ఇద్దరూ వింటారు, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వింటారు. కానీ ట్రంప్ వింటాడనే నమ్మకం లేదు. మీకు అక్కడ బ్రేక్ పడిపోద్ది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అందుకనే మన వాళ్ళు ఎక్కడ మధ్యవర్తిత్వానికి రాలేదు. పాకిస్తాన్ అనే వాళ్ళు అడుగు తినే పరిస్థితిలో ఉంటే వాడు మధ్యవర్తిత్వం చేయడం అనేది సంగతి తీసే బాస్ ఇవన్నీ. ఇంకెంతకంటే చెప్పుకోవడం అవసరం ఏమన్నబ్బా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి శాంతి ఒప్పందాలు లేదా యుద్ధ విరమణ ఒప్పందాలు అన్నీ కూడా తాత్కాలికమైనవి.
నమ్మదగినవి కాదు. కాబట్టి ఇరాన్ తనకి భరోసా దొరికే వరకు కూడా పోరాటాన్ని కొనసాగించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. అలానే భారతదేశానికి మాత్రం మధ్యవర్తిత్వానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటారో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.